ఖాన్ పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. చెర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటి భోజనానికి అనుమతించింది హైకోర్టు. అలాగే క్వాష్ పిటిషన్ పై కూడా మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది. లగచర్ల దాడి ఘటనలో A1 గా ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి. పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. చెర్లపల్లిలో జైల్లో ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డికి ఒక స్పెషల్ బ్యారక్ కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటుగా ఇంటి భోజనానికి కూడా అనుమతి ఇవ్వాలని చెప్పింది హైకోర్టు. క్వాష్ పిటిషన్ పై కూడా మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది. లగచర్ల దాడి ఘటనలో A1 గా ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి. మా ప్రతినిధి ప్రణీత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. ప్రణీత, ఇంకా ఎలాంటి వెసులుబాట్లు కల్పించింది హైకోర్టు? అలాగే క్వాష్ పిటిషన్ ఎన్ని గంటలకు విచారణ ప్రారంభం కాబోతోంది? లగచర్ల కేసుకి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని కొద్ది రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రెసిడెంట్ లగచర్ల నుండి ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్ లో పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రెసిడెంట్ రిమాండ్ నిమిత్తం చెర్లపల్లి జైల్లో ఉంచారు. అయితే చెర్లపల్లి జైల్లో రిమైనింగ్ ఖైదీలతో కాకుండా తనకి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి స్పెషల్ బ్యారక్ కేటాయించాలని గతంలో జిల్లా కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే జిల్లా కోర్టు దానికి అనుమతించకపోవడంతో జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో ఈ రోజు మెన్షన్ చేశారు. సో హైకోర్టు ఆ పిటిషన్ ని విచారించి స్పెషల్ బ్యారక్ ని అలాట్ చేయాల్సిందిగా చెర్లపల్లి సూపర్నెట్ ని ఆదేశించింది. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యేకి ఉండాల్సినటువంటి వెసులుబాటు అన్నిటిని కూడా కల్పించాలని ఆదేశించింది. ఇంటి నుండి భోజనానికి కూడా అనుమతించడంతో ఈ రోజు నుండి పట్నం నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్ లో జైలు అధికారులు ఉంచనున్నారు. ప్రణీత, క్వాష్ పిటిషన్ ఎన్ని గంటలకు విచారణకు రాబోతోంది? క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఏదైతే వికారాబాద్ లో ఉన్నటువంటి సెషన్స్ కోర్టు, కొడంగల్ కోర్టు తనకి విధించినటువంటి రిమాండ్ ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ ని దాఖలు చేశారు. తన రిమాండ్ ని పూర్తిగా రిజెక్ట్ చేస్తూ తనను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఆయన కొద్ది రోజుల క్రితమే హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30కి జస్టిస్ హైకోర్టు 22nd కోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ విచారణకి రానుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.